అందరికీ నమస్కారం. ఈ వీడియో చూసే ముందు ఓం గణేశాయ నమః అని కామెంట్ చేయండి. వినాయక చవితి పండుగను జరుపుకునేందుకు సిద్ధంగా ఉన్నారా? మరి వినాయక పూజ కోసం ఏ ఏ వస్తువులు ఉండాలో ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. వినాయక చవితి పండుగ అంటే ఇష్టం లేని వారు ఎవ్వరూ ఉండరు. సాధారణంగా ఏ పండుగనైనా ఇంట్లో కుటుంబ సభ్యులు లేదా బంధుమిత్రుల మధ్య జరుపుకుంటారు. కానీ వినాయక చవితి పండుగ మాత్రం ఊరు వాడ ఒక్కటై కోలాహలంగా జరుపుకునే పండుగ. మరి బొజ్జగణపయ్య పూజకు ఏమేమి కావాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇదిగో మీ అందరి కోసమే ఈ పూజా సామాగ్రి లిస్ట్. ఈ లిస్టు ప్రకారం అన్నీ ఉంటే గణపతి పూజకు సర్వం సిద్ధమైనట్లే. వినాయక చవితి పూజ చాలా భక్తి శ్రద్ధలతో జరుపుకోవాల్సిన పండుగ. ఏ ఒక్క వస్తువు కూడా లోటు లేకోకుండా అన్నీ ముందుగా సమకూర్చుకోవాలి. ఇలాంటప్పుడే అనిపిస్తుంది ముందుగా ఈ లిస్ట్ రాసుకుంటే మంచిది అని. ఇది మీకోసమే ఈ పూజా సామాగ్రి పట్టిక. ఇక పూజకు అన్నీ చకచక సిద్ధం చేసేసుకుందాం. గణపతి పూజను ఆనందంగా చేసుకుందాం. వినాయక చవితికి కావలసిన పూజా సామాగ్రి: పసుపు, కుంకుమ, గంధం, పన్నీరు, పువ్వులు, అరటి పండ్లు, తమలపాకులు, వక్కలు, పాలవెల్లి. ఇప్పుడు పాలవెల్లి అలంకరణ కోసం పండ్లు, మొక్కజొన్న కంకులు, ఉమ్మెత్తకాయ, కొబ్బరికాయ, పసుపు, గణపతి నైవేద్యానికి బెల్లం ముక్క, అక్షింతలు, మామిడాకులు, అరటి పిలకలు, అరటి ఆకులు, దీపారాధన కుందులు, దీపారాధన ఒత్తులు, ఆవు నెయ్యి, నువ్వుల నూనె, అగరబత్తీలు, కర్పూరం బిళ్ళలు, అగ్గిపెట్టె, ఆచమనం కోసం పంచపాత్ర, ఉద్దరిని, కలశం కోసం చెంబు, నీళ్లు. అవకాశం ఉంటే గంగాజలమైనా తీసుకోవచ్చు. వినాయకుని ఆసనం పూజ చేసేవారికి ఆసనం, విఘ్నేశ్వరుని ప్రతిమ, వినాయకునికి యజ్ఞోపవీతం, వినాయకునికి వస్త్రం, వినాయకుని పూజ కోసం పత్రులు: మాచిపత్రం, బృహతిపత్రం, బిల్వపత్రం అనగా మారేడుదలం, దుర్వార్మయుగం అంటే గరిక, దత్తూరపత్రం, బదరీపత్రం అంటే రేగి ఆకు, అపామార్గపత్రం, తులసీపత్రం, చూతపత్రం, కరవీరపత్రం, విష్ణుకాంతపత్రం, దాడిమీపత్రం, దేవదారు పత్రం, మరువకపత్రం, సింధువారపత్రం, గండకీపత్రం, శమీపత్రం, అశ్వత్థపత్రం, అర్జునపత్రం, అర్కపత్రం. మొత్తం 21 పత్రాలు. పూజ పూర్తయిన తర్వాత వినాయకునికి 21 లేదా 11 లేదా 9 లేదా 5 మీ శక్త్యానుసారం పిండి వంటలతో పప్పు, కూర, పులుసు, పచ్చడి వంటి అనుపానాలతో మహానైవేద్యం. చివరగా తాంబూలం, దక్షిణ సమర్పించాలి. ఇంకెందుకు ఆలస్యం? ఈ పూజ సామాగ్రి పట్టిక ప్రకారం అన్నీ సిద్ధం చేసుకుందాం. వినాయక చవితి పండుగని ఏ లోటు లేకుండా ఆనందంగా జరుపుకుందాం.